హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాయస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో పాస్ట్ 3 days కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. దాంట్లో ముఖ్యంగా బర్నింగ్ ఇష్యూ ఏంటంటే నేషనల్ మనకి మానిటైజేషన్ పాలసీ. నేషనల్ మానిటైజేషన్ పాలసీ అంటే మౌలిక వసతుల సౌకర్యం కోసం ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మేనేజ్ చేయమండం అన్నమాట. అంటే కానీ అమ్మడం కాదు, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కాదు. నేషనల్ మానిటైజేషన్ పాలసీ ఎన్ఎంపి అంటే ప్రభుత్వ ఆస్తులు, ముఖ్యంగా బ్రౌన్ ఫీల్డ్ అసెట్స్ ఏవైతే నిరుపయోగంగా పడి ఉన్నాయో దాన్ని ఉపయోగంలోకి తీసుకురావడం అన్నమాట. అంతేగాని పూర్తిగా భూమితో సహా ప్రైవేట్ వాళ్ళకి అమ్మడం కాదు అని ఈ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది ఎక్స్ప్లెనేషన్. దాంట్లో భాగంగానే నేషనల్ మానిటైజేషన్ పాలసీ పీరియడ్ మనకి చెప్పారు 4 years కమింగ్ అని. అంటే 21-22 నుంచి 24-25 వరకు, అంటే 2025 సంవత్సరాలకల్లా కూడా దేశ స్థితిగతులు మారిపోవాలి. మౌలిక సదుపాయాలు, రోడ్లు, రవాణా, రైల్వేలు, ఏవియేషన్, పోర్ట్స్, మనకి సీ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఏవైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో ఇంక్లూడింగ్ టెలికమ్యూనికేషన్స్తో సహా ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి అభివృద్ధి చేయాలి. టర్మ్ పెడతారు. ఆ టర్మ్ లోపల వాళ్ళు అభివృద్ధి చేసి వాళ్ళకి వచ్చిన లాభం తీసుకోవాలి, తర్వాత ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. దీన్ని నేషనల్ మానిటైజేషన్ పాలసీ అంటారు. మరి 2019లో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ పాలసీ తీసుకొచ్చింది. 2019 డిసెంబర్లో ఇంట్రొడ్యూస్ చేశారు అది. మరి దీని ద్వారా 102 lakh crores ఇన్వెస్ట్ చేయాలి. మరి ఈ పాలసీ తీసుకురావడానికి కారణం ఏంటి అంటే అతాను చక్రవర్తి అనే కమిటీ, ఫైనాన్షియల్ సెక్రటరీ అయినా ఆ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసింది లాస్ట్ ఇయర్ మేలో. డిసెంబర్లో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీని తీసుకొచ్చారు. ఈ అతాను చక్రవర్తి పాలసీలో ముఖ్యంగా చూస్తే ఆయన యొక్క రిపోర్ట్లో ఆయన ఏమన్నాడంటే గవర్నమెంట్ అసెట్స్ ప్రైవేట్ పరం చేయండి అన్నాడు. అంటే అమ్మడం కాదు, ప్రైవేట్ వాళ్ళకి అప్పగించండి అన్నాడు. అని సెంట్రల్ గవర్నమెంట్ షేర్ 39%, స్టేట్ గవర్నమెంట్ షేర్ 40%, ప్రైవేట్ వాళ్ళ షేర్ 21% ఉంటే ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బూస్ట్ అవుతుందని చెప్పాడు అనమాట. దాంట్లో భాగంగానే ఈ యొక్క మోడీ సర్కార్ ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగానే ఇప్పుడు నేషనల్ మానిటైజేషన్ పాలసీ తీసుకొచ్చిందనమాట. ఇంతకుముందు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ 2019, అది అతాను చక్రవర్తి కమిటీ రిపోర్ట్ ఆధారంగా తెచ్చారు. అలాగే ఇది కూడా అది కరెక్ట్. దీంట్లో 6 లక్షల కోట్లు, 6 lakh crores, ఇక్కడ చూడండి టోటల్ ఎన్ఎంపి 6 lakh crores టార్గెట్ పెట్టుకున్నారు. 6 లక్షల కోట్లు మనకి ఈ ప్రైవేట్ వాళ్ళకి అసెట్స్ మేనేజ్మెంట్ కోసం ఇచ్చి తద్వారా లబ్ధి పొంది దాన్ని మౌలిక సదుపాయాల వైపు మళ్ళిస్తారట. ఇది ప్రభుత్వం చెప్తున్న కథ అనమాట. సో దీంట్లో రోడ్స్ 1,60,200 కోట్లు, రైల్వేస్ 1,52,496 కోట్లు, పవర్ ట్రాన్స్మిషన్ 45,200 కోట్లు, పవర్ జనరేషన్ 39,832 కోట్లు, నేచురల్ గ్యాస్ పైప్ లైన్ 24,462 కోట్లు, ప్రొడక్ట్ పైప్ లైన్ అండ్ అదర్స్ 22,504 కోట్లు, అలాగే అర్బన్ రియల్ ఎస్టేట్ కూడా 15,000 కోట్లు, అలాగే టెలికమ్యూనికేషన్ 35,100 కోట్లు, వేర్ హౌసింగ్ 28,900 కోట్లు, మైనింగ్ 28,747 కోట్లు, ఏవియేషన్ 20,782 కోట్లు, పోర్ట్స్ 12,828 కోట్లు, స్టేడియంస్ అంటే స్పోర్ట్స్ 11,450 కోట్లు. అంటే 12 విభాగాల్లో మనకి 20 రకాల ఆస్తుల్ని, 12 విభాగాల్లో 20 రకాల ఆస్తుల్ని మనకి ఇది ప్రైవేట్ వాళ్ళకి మనకి అప్పగించడం ద్వారా అభివృద్ధి జరుగుతుంది అనేది వాళ్ళ వాదన. కీలకమైన రైల్వేస్, పవర్, రోడ్స్ ఇవి కూడా, ఈ పవర్ అనేది చాలా కీలకం, రైల్వేస్ ఇంకా కీలకం. ఎందుకంటే చీపెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇండియా లాంటి పెద్ద దేశాల్లో రైల్వేస్ ఆశ్రయిస్తూ ఉంటారు ఎక్కువగా అన్నింటికంటే కూడా. కాబట్టి రైల్వేసు, రోడ్స్, పవర్, గ్యాస్ ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం అయితే మరి రేట్లు చాలా పెరుగుతాయి. రైల్వే టికెట్ల ధరలు కానీ, రోడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. మరి చూడాలి ఏం చేస్తుందో. గవర్నమెంట్ అయితే మాత్రం ఈ 6 లక్షల కోట్లు టార్గెట్ పెట్టుకుందనమాట. ఒక పక్క పబ్లిక్ సెక్టార్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిస్టింగ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఎల్ఐసిని కూడా లిస్టింగ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం షేర్లు అమ్మకానికి పెట్టారు. అదేవిధంగా కొన్ని కంపెనీస్ మెర్జ్ చేస్తున్నారు, కొన్ని అమ్మేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా రిఫార్మ్స్ ఒకేసారి తీసుకొస్తున్నారు. దాంట్లో భాగంగా అంటే నేషనల్ మానిటైజేషన్ పాలసీ. మరి ఇంతకుముందు గవర్నమెంట్ చేపట్టిన మీకు ఈ యొక్క బ్రౌన్ ఫీల్డ్ అసెట్స్ ఇంతకుముందు ఏమీ దీన్ని పట్టించుకోలేదు గవర్నమెంట్. ఇప్పుడు అంటే నిరుపయోగంగా ఉన్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపయోగంలోకి తీసుకురావడమే
దీని యొక్క ఉద్దేశం. ముఖ్యంగా బ్రౌన్ ఫీల్డ్ అసెట్స్ అని చెప్పారు. అంటే అది గ్రీన్ ఫీల్డ్ అసెట్స్ అంటే ఏంటి? ఉపయోగంలో ఉన్నవి. వీటిని ఉపయోగించుకుంటే గ్రీన్ ఫీల్డ్గా మారుతాయి బ్రౌన్ ఫీల్డ్ అంతా కూడా. సో అలాగే 2019లో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ తీసుకొచ్చారు. ఎంతట 102 lakh crores ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దీంట్లో భాగంగానే 39% మనకి సెంట్రల్, 40% స్టేట్, 21% ప్రైవేట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఇది స్టేట్ గవర్నమెంట్. అలాగే నిర్మలా సీతారామన్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న పిఎస్సిస్ని కూడా మీరు అమ్మేయండి లేదా లిస్టింగ్ చేయండి. లిస్టింగ్ చేస్తే ఎంతైతే డబ్బులు వస్తాయో దాంట్లో 50% కేంద్రం కూడా గ్రాంట్ ఇస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఏమని? పిఎస్సిస్ని అన్ని కూడా లిస్టింగ్, ప్రైవేట్లో షేర్లకు లిస్టింగ్ పెట్టండి లేదా అమ్మేసేయండి. ఇలా అంతా కూడా ప్రైవేటైజేషన్ వైపు మోడీ సర్కారు వెళ్తుంది. దానికి రీజన్ కూడా చెప్తున్నారు, మౌలిక వసతుల సౌకర్యాల కల్పన అని. మరి చూడాలి. అలాగే టార్గెట్ పెట్టుకున్నారు 2021-22 88,000 కోట్లు, 22-23 1,62,000 కోట్లు, 23-24 1,79,000 కోట్లు, 24-25 1,67,000 కోట్లు, అన్నీ కలిపితే సుమారు 6 లక్షల కోట్లు అటు ఇటుగా. సో 6 లక్షల కోట్లు టార్గెట్ పెట్టి ఈ నేషనల్ మానిటైజేషన్ పాలసీని తీసుకొచ్చారు. అంతకుముందు 102 lakh crores తోటి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ప్రోగ్రామ్. దీని కమిటీ కూడా చెప్పాను రెండింటికి కూడా. చక్రవర్తి కమిటీ ఈ కమిటీ సలహా మేరకు వీళ్ళు ఇది చేస్తున్నారు. ఈ ఎంత పర్సంటేజ్ చెప్పింది ఈ కమిటీని, ఫైనాన్స్ సెక్రటరీ అనమాట. సో ఈ విధంగా గవర్నమెంట్ మూవ్ అవుతుంది. ఓకే, చూడాలి ఎంతవరకు వెళ్తుందో. కాబట్టి అంటే వెస్టర్న్ యూకేలో ఎలా అయితే మనకి ప్రైవేటైజేషన్ ఉందో, పశ్చిమ దేశాల్లో ఎలా అయితే ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత అభివృద్ధి చెందాయో అలాగే ఇండియాలో కూడా చేస్తారట. మరి ఇండియా జనాభా వేరు, పశ్చిమ దేశాల జనాభా వేరు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనం చూడాలి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మరి నేషనల్ మానిటైజేషన్ పాలసీలో మనకి 2 ముఖ్యంగా పదాలు కనిపిస్తున్నాయి. ఒకటి, నిర్మలా సీతారామన్ గారు బ్రౌన్ ఫీల్డ్ అసెట్స్, గ్రీన్ ఫీల్డ్ అసెట్స్ అన్నారు. అసలు బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్, గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ తెలియాలి మనకి. ఇవి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనకు వస్తాయి. జనరల్ గ్రీన్ ఫీల్డ్ అంటాం, ఎఫ్డిఏ అంటాం, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటంటే ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ మోడిఫైడ్ ఆర్ అప్గ్రేడెడ్ ఆర్ కాల్డ్ బ్రౌన్ ఫీల్డ్. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ని న్యూ ప్రొడక్ట్ని తీసుకురావడం, చేంజ్ తీసుకురావడం. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు చేంజ్నే కోరుకుంటున్నారు కాబట్టి బ్రౌన్ ఫీల్డ్ అనే పదం వాడారు. బ్రౌన్ ఫీల్డ్ అసెట్స్ అంటే నిరుపయోగంగా ఉన్నవి లేదా పాత ప్రోడక్ట్ దాన్ని కొత్తగా మార్చాలి. రోడ్లు పాతవి కొత్త రోడ్లు వేయాలి, ట్రాక్ పాతది కొత్త ట్రాక్, బుల్లెట్ ట్రాక్ వేయాలి. కాబట్టి నేషనల్ మానిటైజేషన్ ఈ పాలసీలో బ్రౌన్ ఫీల్డ్ అసెట్స్ని వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయాలన్నమాట, అంతే అమ్మడం కాదు. సో ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ మోడిఫైడ్ ఆర్ అప్గ్రేడెడ్ ఆర్ కాల్డ్ బ్రౌన్ ఫీల్డ్. అంటే రోడ్లు అప్గ్రేడెడ్, రైల్వేస్ అప్గ్రేడెడ్, కమ్యూనికేషన్ అప్గ్రేడెడ్, ఇలా మౌలిక సదుపాయాలని అప్గ్రేడ్ చేయాలి. అది బ్రౌన్ ఫీల్డ్. ఇది వెరీ ఇంపార్టెంట్, రేపు ఎగ్జామ్స్లో వచ్చేది కూడా. సో అప్గ్రేడేషన్, న్యూ ప్రొడక్ట్, ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ని న్యూ ఫీచర్స్ తీసుకురావడం, న్యూ ప్రొడక్ట్. ఇక గ్రీన్ ఫీల్డ్ అంటే బిల్డింగ్ ఏ న్యూ కంపెనీ ఆర్ ప్రాజెక్ట్ ఆర్ ప్రొడక్ట్ నో ప్రీవియస్ ఫెసిలిటీ ఎగ్జిస్టింగ్, కొత్తగా స్టార్ట్ చేయడం గ్రీన్ ఫీల్డ్. సో కాబట్టి గ్రీన్ ఫీల్డ్ అసెట్స్, బ్రౌన్ ఫీల్డ్ అసెట్స్ 2 కావాలి మనకి. ఉన్న అసెట్స్ని మనం ఇది మోడిఫై చేయాలి, కొత్తవి తీసుకురావాలి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఏ అంటాం. సో కాబట్టి ఈ గవర్నమెంట్ బ్రౌన్ ఫీల్డ్ మీద, గ్రీన్ ఫీల్డ్ మీద కూడా మనకి ఫోకస్ పెడుతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండింటికి తేడా చాలా ఇంపార్టెంట్. ఇది నో ప్రీవియస్లీ ఎగ్జిస్టింగ్, ఇది ఎగ్జిస్టింగ్ ప్రీవియస్లీ, అది తేడా. ఓకే ఫ్రెండ్స్, ఇండియన్ గవర్నమెంట్ మింట్ ముంబైలో ఉంది. ఇది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇది 1829లో స్టార్ట్ అయింది. దీన్ని అప్పుడు ముంబై గవర్నర్ జనరల్ అధీనంలో ఉండేది ఇది. ఆ తర్వాత 1876లో ఇది గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ముంబై గవర్నర్ నుంచి గవర్నమెంట్కి వచ్చిందనమాట. సో అదేవిధంగా 1933 నుంచి కూడా ఇది డిఫరెంట్ కమమరేటివ్ కాయిన్స్ అండ్ డెవలప్డ్ ఓరియంటెడ్ కాయిన్స్, అంటే ఏదన్నా గాంధీ చిహ్నంతో కానీ, సుభాష్ చంద్రబోస్ చిహ్నంతో కానీ కాయిన్స్ కానీ, ఒక స్పెషల్ కాయిన్స్ కానీ ప్రొడక్షన్ చేయాలంటే
ఇదే ముంబై మింట్ అనమాట. అయితే ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది ఇప్పుడు అంటే దీని డైరెక్టర్గా విఎన్ఆర్ నాయుడు, గుంటూరు, ఇది ఒక తెలుగువాడు, ఆయన గుంటూరు, ఇది ఒక తెలుగువాడు. దీనికి ఒక చీఫ్ జనరల్ మేనేజర్గా, డైరెక్టర్ అనకూడదు కానీ చీఫ్ జనరల్ మేనేజర్ అంటాం. చీఫ్ జనరల్ మేనేజర్గా దీనికి అధిపతిగా ఒక తెలుగు వ్యక్తి నియమించబడ్డాడు. అందుకని న్యూస్లోకి వచ్చింది ఇది. ఆయనే విఎన్ఆర్ నాయుడు, ఆయన పేరు విఎన్ఆర్ నాయుడు. ఇది ఎస్టాబ్లిష్ అయింది 1820. 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్, 5 రూపీస్ కాయిన్స్ కూడా ప్రింట్ చేశారు. దీంతోపాటు స్పెషల్ కాయిన్స్ కూడా ఇది ప్రింట్ చేశారనమాట. సో దీనికి అధిపతిగా మనకి ఒక తెలుగువాడు అపాయింట్ చేయబడ్డాడు, ఆయన విఎన్ఆర్ నాయుడు, గుంటూరు. ఓకే, అదేవిధంగా మనం చూస్తే ఇండియా రష్యా AK-203 అసాల్ట్ రైఫిల్, ఇది ఆటోమేటిక్ రైఫిల్. AK-203, AK-47 తెలుసు, కనిపెట్టింది రష్యా, అనతోలీ కల్నిష్కో AK అంటే. సో అదే రష్యా తోటి మనం AK-203 రైఫిల్స్ ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇండియా ఈ మధ్యన AK-203 రైఫిల్ ఒప్పందం ఏ దేశంతో కుదుర్చుకుంది అంటే రష్యా. మనం వాడేది ఇన్సాస్ రైఫిల్స్ అనమాట, 1998 నుంచి కూడా. అది కార్గిల్ సమయంలో మొరాయించాయి, మనం చాలా దేశాలకు అమ్మాం, ఈవెన్ నేపాల్కి కూడా. నేపాల్కి అమ్మినప్పుడు 2005లో నేపాల్ మీద నక్సల్స్ దాడి చేసినప్పుడు అవి మొరాయించాయి, అవి పేలలేదు సరిగా. అప్పుడు చాలామంది చనిపోయారు నేపాల్లో సైనికులు కూడా. సో అప్పటి నుంచి కూడా బహిరంగంగానే అన్ని దేశాలు మన ఇండియాతో సహా దాని మీద అసంతృప్తిగా ఉన్నాయి. కాబట్టి కొత్త వెపన్స్ తీసుకుంటున్నాం మనం, అవే 203. ఇది దాన్ని ఇన్సాస్ గన్స్ అండ్ రైఫిల్స్ని DRDO అభివృద్ధి చేశారు. అది ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఉపయోగపడవు, కొత్త మోడర్న్ కావాలి కాబట్టి AK-203ని మనం రష్యా నుంచి తీసుకుంటున్నాం అనమాట. ఓకే, అదేవిధంగా మనకి ఈయన హరీష్ పర్వతనేని జర్మనీలో ఇండియన్ అంబాసిడర్గా నియమించబడ్డాడు. ఈయన OU మెకానికల్ ఇంజనీర్ అనమాట. OU మెకానికల్ ఇంజనీర్. ఈయన OU నుంచి బంగారు పథకం కూడా తీసుకున్నాడు. సో కాబట్టి ఈయన హరీష్ పర్వతనేని జర్మనీలో ఇండియన్ రాయబారి అనమాట, అంబాసిడర్ అంటే రాయబారి. ఓకే, మనకి యశోధర ఒడిషా, ఈమె చిత్రంలో ఉన్న వ్యక్తి యశోధర ఒడిషా. ఆమె ఒక కవి. ఆమె రాసిన ఒక సంకలనం సముద్ర కులే ఘోరో అది ఒడిషా. అది దీనికి బెస్ట్ కేంద్రీయ సాహిత్య అవార్డు పురస్కారం లభించింది 2020 గాను, కేంద్ర సాహిత్య పురస్కారం ఫర్ ది ఇయర్ 2020. సముద్ర కులే ఘోర్ అంటే సాగర తీరంలో ఇల్లు అనమాట, అది ఒడిషా లాంగ్వేజ్లో. దీనికి కానీ ఈమెకి కేంద్ర సాహిత్య అవార్డు రావడం జరిగింది ఫర్ ది ఇయర్ 2020. ఓకే.